ఓకే, హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో ఇవాళ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే కల్కి సినిమా, కల్కి 2898 సినిమా క్లైమాక్స్లో అసలు ఆ సీన్ గురించి చెప్పబోతున్నాను. అసలు ప్రభాస్కి కర్ణుడికి సంబంధం ఏంటి, కలిపురుషుడికి అంత శక్తి ఎలా వచ్చింది, దేని కారణంగా వచ్చింది అనేది నేను ఆ సీన్కి సంబంధించిన దాన్ని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దయచేసి సినిమా చూడని వాళ్ళు ఈ వీడియో చూడకండి. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. సో స్పాయిలర్స్ అలర్ట్స్ చాలా చాలా ఉంటాయి. సో దయచేసి మీరు సర్ప్రైజ్ మిస్ అవ్వద్దు. థియేటర్లో ఆ సర్ప్రైజ్ అవ్వాల్సిందే అని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి సినిమా చూడని వాళ్ళు ఈ వీడియో చూడొద్దు ప్లీజ్, దయచేసి. ఓకే, ఇక మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, మనకు కొన్ని యుగాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్క యుగంలో శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారం దాల్చిని ఆ యుగాన్ని అయితే అంతం చేసి కొత్త యుగానికైతే నాంది పలుకుతారు అన్నమాట శ్రీ మహావిష్ణువు. సో అలా చాలా అవతారాలు అయితే మనము చాలా యుగాల్లో మనమైతే చూసాము. సో మనకు ఈ యుగం కలియుగం, ప్రజెంట్ నడుస్తున్న యుగం పేరేంటంటే కలియుగం అన్నమాట. ఈ కలియుగంలో కూడా శ్రీ మహావిష్ణువు శ్రీ మహాకల్కి అవతారం దాల్చి ఈ యుగాన్ని అంతం చేసి నెక్స్ట్ యుగానికి ప్రారంభించబోతున్నాడు శ్రీ మహావిష్ణువు అన్నమాట. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎవరి కడుపులో ఉన్నాడంటే మన దీపిక పడుకొని కడుపులో, అంటే సుమతి కడుపులో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక సీన్లో గమనించుకుంటే ఏంటంటే, ఇప్పుడు సుమతి కడుపులో మహావిష్ణువు ఉన్నాడు. మామూలు మనిషి కాదు, మహావిష్ణువు ఉన్నాడు. కాబట్టే మనకు ఆ దీపిక పడుకునే కడుపులో నుంచి తీసిన ఆ సిరం ఏదైతే ఉంటుందో చిన్న ఒక్క డ్రాప్, ఆ డ్రాప్ అనేది కమల్ హాసన్ అంటే సుప్రీం అస్కిన్ అంత శక్తిని ఇస్తుంది. సుప్రీం అస్కిన్కి అంత అతీతమైన శక్తి వస్తుందన్నమాట కమల్ హాసన్కి. ఆ కడుపులో ఉన్నది అంత శక్తివంతమైన బాలుడు కాబట్టే ఒక సీన్లో చూసుకుంటే రెండు వైపుల నుంచి మంటలు వస్తాయన్నమాట. అందరూ కాలి బూడిదైపోతారు. కానీ అక్కడ మనకు దీపిక పడుకొని అంటే సుమతికి చిన్న గాయం కూడా కాదు. ఎందుకంటే కడుపులో ఉన్నది శ్రీ మహావిష్ణువు కాబట్టి అసలు ఎటువంటి గాయం కూడా కాలేదు. అలాగే శ్రీకృష్ణుడు మనకు స్టార్టింగ్ సీన్లు చూసుకుంటే శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఏం చెప్తారంటే, ఈ యుగంలో నేనైతే అంతమైపోతున్నాను, సో నీకైతే నేను శాపం పెడుతున్నాను, నువ్వు ఎన్ని యుగాలైనా ఇలాగే బ్రతికి ఉంటావు, కలియుగంలో బ్రతికి ఉంటావు. మళ్ళీ నేను కలియుగంలో ఎప్పుడైతే ఒక అవతారం దాలుస్తానో అప్పుడే నీకు శాప విమోచనం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు మాటిస్తాడు. సో అశ్వత్థామ శాపం ఉంటుంది కాబట్టి ఆయన కలియుగంలో కూడా అన్ని సంవత్సరాలు కూడా బ్రతికే ఉంటాడు. మొత్తం చీము నెత్తురు కారుతూ అశ్వత్థామ బ్రతికే ఉంటాడు. సో అందుకే ఎప్పుడైతే ఆ గర్భంలోకి శ్రీ మహావిష్ణువు వస్తాడో కల్కి అవతారంలో, అప్పుడే ఇక కలియుగం అంతమయ్యే సమయం వచ్చిందని అశ్వత్థామ లేచి వస్తాడు. సో ఇక్కడ ఏంటంటే మన అశ్వత్థామ పని ఏంటంటే శ్రీ కల్కిని కాపాడడం, కల్కి పెరిగి పెద్దయ్యేదాకా అన్ని విద్యలు నేర్చుకునేదాకా, ప్రతి ఒక్కటి చదువు అన్ని నేర్చుకునేదాకా, సో దగ్గరుండి ఎటువంటి అపాయం జరగకుండా చూసుకోవడమే మన అశ్వత్థామ పని. అందుకోసమే ఎప్పుడైతే దీపిక పడుకొని గర్భం దాలుస్తుందో అప్పటి నుండి అశ్వత్థామ కంటికి రెప్పల దీపిక పడుకొనను కాపాడుతాడన్నమాట. సో మీకు తెలుసు కదా, కాపాడుతాడు. ఎన్ని విధాలు మనం కాపాడడం మనం సినిమాలో చూసాము. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు కర్ణుడికి ప్రభాస్ అన్నకి సంబంధం ఏంటి అంటే, ఇక్కడ మనకు కర్ణుడికి ద్వాపర యుగంలో కృష్ణుడు ఒక వరం అయితే ఇస్తాడు. అదేంటంటే, నువ్వు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యుగంలో కూడా నువ్వు బ్రతికే ఉంటావు, నీకు నేనైతే వరం ఇస్తున్నాను. అదేంటంటే, వచ్చే యుగంలో నువ్వు మంచిని అందరికీ చెప్తావు, మంచిని అందరికీ బోధిస్తావు అని వరమిస్తాడన్నమాట. సో మళ్ళీ జన్మిస్తాడన్నమాట, నీకు మళ్ళీ పునర్జన్మ ఉంటుంది వచ్చే యుగంలో. సో దాని కారణంగా కర్ణుడు భైరవుడి రూపంలో, అంటే ప్రభాస్ అన్న భైరవ రూపంలో కర్ణుడు మళ్ళీ జన్మిస్తాడన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు మగధీర సినిమాలో భైరవుడు మళ్ళీ జన్మించాలని అతనికి గతం అయితే గుర్తుండదు. సో ఇక్కడ కూడా భైరవుడికి గతం అనేది గుర్తుండదు. సో ఇప్పుడు అశ్వత్థామ చేతిలో ఉండే స్టిక్ ఏదైతే ఉందో అది కర్ణుడిదే. ద్వాపర యుగంలో కర్ణుడి బాణానికి ఉన్న ఆ కర్ర అన్నమాట. ఆ కర్ర ఎప్పుడైతే భైరవుడి చేతిలోకి వచ్చి చేరుతుందో, సో ఆటోమేటిక్గా భైరవుడికి తన గతం గుర్తొస్తుంది. నేను కర్ణుడిని అని గతం గుర్తొస్తుంది.
అందుకే ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్తో అయితే ఆ కర్రతో సో చెడుని అంతం చేస్తాడు, అప్పటిదప్పుడు చెడుని అందరినీ అంతం చేస్తాడు. సో దీపికా పడుకును కాపాడతాడు. కర్ణుడికి తెలుసు దీపిక కడుపులో ఉన్నది ఎవరు, కల్కి అవతారం తెలుసు, అందుకే అప్పుడు కాపాడతాడు అనమాట. సో అప్పుడు వెంటనే మళ్ళీ ఒకసారి మర్చిపోతాడు అనమాట. సో ఈ గతం గుర్తు చేయడానికి మన నాగాశ్విన నెక్స్ట్ పార్ట్లో ఏం ప్లాన్ చేశాడో తెలియదు. ఇక సుప్రీం యస్కిన్ కమల్ హాసన్కి అంతటి అతీతమైన శక్తి ఎలా వచ్చిందంటే, మనకు ద్వాపర యుగానికి సంబంధించిన ఒక బాణము శివధనస్సు విల్లు అనేది కొన్ని తవ్వకాల్లో అయితే దొరుకుతుంది. ఎంత శక్తివంతమైందంటే దాన్ని ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్న మిషన్స్ ముట్టుకున్నా కానీ బూడిదైపోతుంది. ఎంతటి మనుషులు ముట్టుకున్నా కానీ వితిన్ సెకండ్లలో బూడిదైపోతారు. సో అంతటి శక్తి రావడానికి కారణం ఏంటంటే, అంత ముట్టుకున్నా కానీ కమల్ హాసన్కి ఏం కాలేదు. ఎందుకంటే అక్కడ శ్రీ మహావిష్ణువు గర్భంలో నుంచి అతీతమైన శక్తి గల ఒక సిరంనైతే అతను ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ ఇంజెక్ట్ చేసుకున్న వెంటనే అసలు అతనికి ఉన్న రోగం అంతా పోయి మామూలు మనిషిలా మారుతపడ్డాడు. ఇప్పుడు లోపల కమల్ హాసన్ లోపల ఉన్నది అతీతమైన శ్రీ మహాకల్కి శక్తి అనట. ఆ శక్తి వలనే అతను శివధనుసుని ముట్టుకోగలిగాడు. ముట్టుకున్నా కానీ తనకు ఏం కూడా కాలేదు. సో అంత వెంటనే అతనికి 4 చేతులు అయితే వస్తాయి. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. జగన్నాథుడి సంథింగ్ ఏదో డైలాగ్ అయితే ఉంటుంది, నాకు అంత గుర్తుకు రావట్లేదు, నేను స్పాయిల్ చేయను డైలాగ్ అయితే, మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఆ డైలాగ్ అయితే ఉంటుంది. అందుకోసమే ఇక్కడ కర్ణుడే మళ్ళీ పునర్జన్మిస్తాడు కలియుగంలో, అది కూడా భైరవుడి రూపంలో. ఆ శివధనుస్సును వల్లే ఆ తర్వాత ఆ కల్కి అవతారంలో నుంచి గర్భం నుంచి దాల్చిన ఆ సిరప్ వల్లే కమల్ హాసన్కి అంతటి శక్తి వస్తుంది. సో ఇది గాయస్, ఇంత డీటెయిలింగ్ అయితే మనకు ఉంది. ఇది మనకు పైన కనిపించిన డీటెయిలింగ్ మాత్రమే, ఇంకా చాలా డీటెయిలింగ్ అయితే ఉంది. అదైతే మనం మళ్ళీ ఒక్కసారి మూవీ చూడాల్సిందే. సో ఇంకా చూసిన వెంటనే డీటెయిలింగ్ అయితే పుడుతూనే ఉంటాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. సో గైస్, మీకైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కల్కి సినిమాటిక్ యూనివర్స్ ది కంటిన్యూస్.